నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 26వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. ఈ మాటలు కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క నివాస మందిరములను, ఆయన తేజో మహిమ నిలుచు స్థలమునంట ఇక్కడ కీర్తనకారుడు ప్రేమించుచున్నాను అని దేవునికి తెలియజేస్తుందన్నమాట. చాలా వారికి మనము ఈ లోకంలో ప్రేమించే స్థలాలు చాలా ఉంటాయి. కొంతమందికి కొన్ని స్థలాలంటే చాలా ఇష్టముగా ఉంటాయి, కొన్ని స్థలాలంటే ఎమోషన్గా ఉంటాయి, కొన్ని స్థలాల్లోనికి వెళ్తే మరి రాబుద్ధి కానట్టుగా ఉంటాయి. కానీ ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు కదా, యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని చెప్తున్నారన్నమాట. అంటే మనకి ఇష్టమైన ప్లేసుగా దేవుని మందిరము, దేవుడు తేజో మహిమ నిలుచు స్థలము ఉన్నప్పుడు మనము ఆయన్ని ప్రేమిస్తున్నామన్నమాట. అంటే ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు నీకు ఆ యొక్క ప్రేమ గుర్తులు కనబడతాయి అనమాట. చాలామందికి కొన్ని ప్లేసులు ఫేవరెట్గా ఉంటాయి, ఇంట్లో కొన్ని ప్లేసులు కొంతమందికి ఫేవరెట్గా ఉంటాయి, బయట కొన్ని ప్లేసులు ఫేవరెట్గా ఉంటాయి. ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఒక ఎమోషన్ రావచ్చు, లేకపోతే ప్రశాంతంగా అనిపించవచ్చు, లేకపోతే ఆ స్థలంలోకి వెళ్ళిన, ఆ ఊర్లోకి వెళ్ళిన డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. ఇలాగ ఉంటాయి. కానీ ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు కదా, నాకైతే ఈ లోకంలో అన్నిటికన్నా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటున్నారు. అంటే ఒక గొప్ప అనుభవం అన్నమాట ఇది. మనం ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తామో, దేవుడు తేజోమహిమ నిలుచు స్థలమును ప్రేమిస్తామో, మనము దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నాము అని అర్థం. చాలా వరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం కాసేపు కూర్చుంటాము, ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఆనందిస్తామన్నమాట. అలాగా మనం ఆ స్థలమును ప్రేమించినప్పుడు, దేవుడు నివసించే స్థలముగా మనం ఆ స్థలాన్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన ఆ స్థలములో ఉంచిన మహిమ, ఆ స్థలములో ఉంచిన దేవుని ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. ఆయన అంటున్నారు కదా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను గనుక పాపులతో నా ప్రాణమును చేర్చకము. అంటే నేను ప్రేమించే స్థలము పాపులు ఉండే స్థలము కాదు, సినిమా హాల్ కాదు, షికార్ ప్లేస్ కాదు, షాపింగ్ మాల్స్ కాదు, లేకపోతే ఇంకా ఏదో టూరిస్ట్ ప్లేసులు కాదు. నేను నీ నివాస స్థలమును ప్రేమిస్తున్నాను కనుక, నీ మందిరావరణమును ప్రేమిస్తున్నాను కనుక పాపులతో నా ప్రాణమును చేర్చుకో. నువ్వు ప్రేమించే స్థలమును బట్టి నువ్వు ప్రార్థించే తీరు అనేది ఉంటుంది అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట. మనం ఎప్పుడైతే దేవుని నివాస స్థలాలను ప్రేమిస్తామో, దేవుని మందిరాలను ప్రేమిస్తామో, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడి ఆ సన్నిధిని ఆస్వాదిస్తామో, వాటిని ప్రేమిస్తామో, అప్పుడు మనం గట్టిగా దేవునికి చెప్పగలం, పాపులతో నా ప్రాణం చేర్చుకు, పాపుల్లో నన్ను చూడకు, నన్ను నీ కృపచేత కాపాడు అని అడగలం. నరహంతకులతో నా జీవమును చేర్చకు. అంటే చుట్టూ ఉన్నవారు నరహంతకులుగా ఉన్నారు. కొంతమంది కత్తితో పొడిచి నరహత్య చేస్తే, కొంతమంది నోటి మాటలతోనే చంపేస్తారు, కొంతమంది చూపులతోనే చంపేస్తారు అన్నమాట. అందుకే నరహంతకులతో నా జీవమును చేర్చకము అని అంటున్నారు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవునికి మనం ఏదైనా అడగలుగుతాం. నాకు అక్కడ ఉంచకు ప్రభా, ఇక్కడ ఉంచకు నాయనా, ఇలా చేయకునైనా, అలా చేయకునైనా అని అడగలుగుతాం. మనం దేవుని సన్నిధిని, దేవుని మందిరావరణమును ప్రేమించలేక మనము త్వరపడి వెళ్ళిపోతున్నామా? అయితే ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన నివసించే స్థలమును, ఆయన మందిరావరణంలో మనము ఆయన ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో గడిపినప్పుడు పాపులతో మన ప్రాణం చేర్చబడదు, నరహంతకులతో మన జీవం చేర్చబడదు. మన ప్రాణము దేవుని సన్నిధిలో ఉంటుంది. మనము దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాము కనుక ఆయనతో మనం ఉంటాము. నరహంతకులతో మన జీవం చేర్చబడదు. మన జీవము ఆయన జీవపు బుడ్డిలోన కట్టబడి ఉంటుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని మందిరాలను ప్రేమించే వారంగా, ఆయన నివాస స్థలములను ప్రేమించే వారముగా ఉందుముగాక. ఆ మందిరములో ఉన్న సమృద్ధి చేత మనము తృప్తిపరచబడదుముగాక. ఆమేన్.